వయసు వచ్చినా మనసు అయితే మారలేదు. నువ్వు మటుకు మారావా? 30 ఏళ్ళ నుంచి అదే సీట్ లో కూర్చున్నావు. ఆ సీట్ లోపలికి వెళ్ళింది కానీ నువ్వు బయటికి వెళ్ళలేదు. ఈ లాక్డౌన్ టైంలో కొండలాగున్న మన నేహాంతికాడు ఎలా తయారయ్యాడు? అది బద్దలు కొట్టుకుని వచ్చావేంటి అట్లా? లాక్డౌన్ లో మామూలుగానే వెళ్ళే లోపలికి వచ్చేటప్పుడు పగల కొట్టాల్సి వచ్చింది. చిన్నప్పుడు ఎప్పుడు ద్రాక్ష పండులో ఉండేదానివి. ఇప్పుడు ఎండలో ఆరేసిన కిస్మిస్ లా ఉన్నావు నువ్వు. కిస్సులన్నీ మిస్ అయ్యి ఇలా తయారయ్యాను. నువ్వు క్యారెక్టర్ లో ఉండు, నేను నేహంతు, నువ్వు దీవెన, అంతే. మాస్టర్ గారు బాగున్నారా? అది పొట్ట. మీరు వచ్చారు కానీ ఏమన్నా పెడతామంటే ఏమి లేవు. జంతికలు వెనక రూమ్ లో ఉన్నాయి. రే నేహా, వెనక రూమ్ లో జంతికలు అంటే రారా తెచ్చుకుందాం. నువ్వు అక్కడే ఉండు. రూమ్ లోకి వెళ్తే నువ్వు ఒరిజినల్ క్యారెక్టర్ వస్తావు, నేను రాను. మీకు చెప్పాను కదా సార్, సినిమాలో ఒక 2-3 ఆఫర్లు వెయిటింగ్. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, వైట్ అవ్వాలి. ఎలాగా మీ సినిమా చూడాలంటే గూగుల్లో www. ఏం కొట్టాలి? www. ఎందుకు కొడతారు సార్? నేను ఇప్పుడు ఇంజెక్షన్ చేస్తాను. 24 hours రెస్ట్ తీసుకోవాలి. పొరపాటు మీరు బయటికి వెళ్ళారంటే కలర్ పోతారు. జాగ్రత్త. నేను అంటే మీరు అనవసరం లేదు. 3 days లో వచ్చేస్తా కదా సార్ కలర్? మామూలు కలర్ కాదు, తట్టుకోలేవు. వెళ్ళు. మొన్న ఒక హీరో వచ్చాడు. హీరో రమ్మని చెప్పాను. వస్తే రమ్మని చెప్పు. వచ్చిందిగా. మీరేమిచ్చారు? బొచ్చు ఇచ్చారు. ఓ సారీ సుధీర్ సార్. ఏంటి సార్ మొత్తం వెయిటింగ్ సార్? దీని బొచ్చు కోసమా? సుధీర్ బొచ్చు పెట్టాడు. సార్ ఏదో ఒకటి కనిపెట్టండి సార్. కనిపెట్టడంలో నీ అంత ఎక్స్పీరియన్స్ లేదురా నాకు. ఓ 3 days మా ల్యాబ్ లో ఉంటే మా పిల్లలు వచ్చి ఆడుకుంటారు. అప్పుడు కొంచెం వెయిట్ చేయండి. ఆడుకుంటారా? వచ్చు బాబాయ్ అని. ఎవర్రా మీరంతా? మీరు డాక్టర్లను ప్రూవ్ చేసుకున్న తర్వాత ఆంబులెన్స్ వదలండి. రే, మనిషికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆర్గన్స్ పాడవుతాయి. అసలు ఆర్గన్స్ అంటే ఏంటి? 6 గన్లు వరుసకు పేలిస్తే ఏమంటారు? ఆర్గన్స్ అంటారు. కిడ్నీలు ఫెయిల్ అయితే ఏం చేస్తారా? సప్లిమెంటరీ రాసి మళ్ళీ పాస్ చేస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. COVID-19 తెలుసురా? ఇప్పుడు సచిన్ టెండూల్కర్ తెలుసా నీకు? తెలుసు. వాళ్ళ కొడుకు తెలుసా? తెలుసు. సచిన్ టెండూల్కర్ తెలుసు, వాళ్ళ కొడుకు తెలుసు, కానీ ద్రావిడ్ కొడుకు కోవిడ్ తెలియదు నీకు. ద్రావిడ్ కొడుకు కోవిడ్? మరి 19 ఎందుకు వచ్చిందిరా? అండర్ 19 ఆడుతాడు. రోజా గారిని చూసావా రాజా? ఎంత అందంగా ఉన్నారు. నీకంటేనా? దీనికోసమే కదరా డైలాగ్ చెప్పావు. సచ్చినోడా. శారదా, రాజా ఇంకా నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు రాజా? శారదా మొత్తం మర్చిపోయాడు. రాజా ఏమండి, నేను కూరగాయలకి వెళ్తున్నా, ఏమన్నా వస్తారా? అది కూరగాయలకి వెళ్ళి వచ్చి లోపు నేను రేష్మితో పులిహార కలిపవచ్చుగా. ఓకే తాతగారు రండి. ఈ పచ్చిమిర్చి ఎంత? 30 రూపాయలమ్మా. కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. హలో, ఈ బస్సుకు ఆల్రెడీ ఒక డ్రైవర్ ఉన్నాడండి. ఏంటి అంత డల్ గా ఉన్నావంటే? ఈ రోజు మార్కెట్ లో ఒక అద్భుతాన్ని చూశాను. చాలా బాగుంది సార్, కానీ తనకు పెళ్లి అయిపోయిందంట. కోడిపెట్ట దొరికితే లటక్క పట్టుకున్నట్టు నువ్వు కూడా వెనకాలి లటక్కను వాటేసుకో. పంకజం గారు, కుడికాలు పెట్టి ఇంట్లోకి వచ్చేసేయండి. ఇది మీ ఇల్లా? నేను పంకజం గారి అనుకుని వచ్చానండి. ఏమైందిరా? బండి స్టార్ట్ కొంచెం పేరు ఒకసారి ఆడిందా? స్టార్ట్ కొంచెం. ఆఫీస్ వచ్చేసింది కదా, ఇంకెందుకు పద. బండి ఏమన్నా ప్రాబ్లం మెకానిక్ చూపించచ్చు కదరా? మెకానిక్ చూపించిన వేస్ట్ రా. ఏమైంది? లోపల ఇంజిన్ లేదు. తెలిసిన ఇచ్చావా? అంతే. సాయంత్రం ఆఫీస్ అవ్వని ఎంత కలిసి వెళ్ళిపోదాం. అరే చెప్పండి. సాయంత్రం ఓకే రా, బాయ్. ఏంట్రా? నా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు, సాయంత్రం ఎయిర్పోర్ట్ కి రమ్మన్నాడు పిక్ చేసుకోవడానికి. అవునా? నా బండేసుకెళ్తా.
సార్ మీరు ఫ్రీగా ఉంటే మన ఇంటికి లంచ్కి వెళ్దాం సార్. మీ ఇంటిగా? మా ఇంటికి. సార్ నా బండి వెళ్ళిపోదాం. నా జాతకం చూడరా ప్లీజ్ 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 వెరీ గుడ్. మీ దండకి చాలా ఉందండి. అవునా? మీరు మామూలు ఉంటారు, మీ జాతకం అదిరిపోద్ది. మీ జాతకం ఫ్యూచర్ లో. థ్యాంక్ యూ సార్ నాకు దండా కింద చూడరా. దండకి లేదే, ఎక్కడ పడిపోయింది. ఉదయం స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్ లో పడ్డాను సార్, పడిపోయి ఉంటది. కా బాలిక రా బాలిక. ఎంతకాలం రా సార్ ఒకే స్కిట్ ఎన్నిసార్లు చేస్తారు రా? కొత్తగా సార్ డిఫరెంట్ గా ఛాలెంజ్ ఇస్తాను. లాస్ట్ టైం ఇచ్చాను వాళ్ళకి. స్కేట్స్ చేసుకొని చేయండి. రెక్కలేరా? కాళ్ళకి చక్రాల దగ్గర రెక్కలు దుబ్బినాయా? నా పేరే రాజు నా పేరు రాజు. ఈ ఊర్లో ఒక గైడ్ ని. ఏంటి సడన్ గా సాయి కుమార్? మేడం ఇది సురేంద్ర గారి వాయిస్ మేడం. ఇది మధ్యలో సాయి కుమార్ వచ్చాడు. వచ్చారా? రా బాలిక మహాద్రాక్ష. ద్రాక్ష ఎలా ఇస్తున్నా? జోకిస్తున్నారు. రాజు రాజు నాకు దెబ్బ తగిలింది రాజు. హిమాలయాలకు వెళ్ళి మూలిక తీసుకురా రాజు. దొడమిగా కొడితే పరువు అవుతాయి. ఈ పరిస్థితి రామాయణ గేట దాటలేడు హిమాలయ పాదాలకు పోదాని రాస్కే. ఇది మామూలు కన్య కాదు. ఏడా నువ్వు భయపడతా ఉంటావు. నా తెచ్చా ఆ పొద్దులు గారు 30 కోట్ల డబ్బులు, 300 ఎకరాలు, 299 గొర్రెలు. సంబంధం ఓకే చేసుకోమంటారా? వద్దండి, ఒకసారి ఫోటో పంపించండి, తర్వాత ఓకే చేస్తా. గొర్రెదా అమ్మాయిదా? 299 గొర్రెలు అంట, 300 అయితే రౌండ్ ఫిగర్ అయ్యేది. మీకు ఇచ్చాక రౌండ్ ఫిగర్ అయిపోతుంది. కరెక్ట్ కరెక్ట్. నేను అందంగా పుట్టకపోవడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో తెలుసా? ఏం ఫేస్ చేసావరా? చిన్నప్పుడు నాకు 6 నెలలు ఇంటి ముందు మా కుక్క డజన్ పిల్లకాయలు కనింది. పాక్కుంటూ సరదాగా ఆడుకుందామని దరిదాపుల్లోకి వెళ్ళేలోగా తల్లి కుక్క లొట్టుకుని తీసుకెళ్లి గ్రూప్ లో కలిపేసేదిరా. 30 రోజులు మనిషి అన్నోడి దగ్గరకు రాని లేదు, నన్ను బయటకు పోనీ లేదురా. ఆ తర్వాత 26 సంవత్సరాల వయసు. మా ఇంటికి ముందుకు ఒకడు బిందుకు సొట్టలు తీయడానికి వచ్చాడు. నేను ఇల్లంతా ఎదిగి ఒక బిందు కూడా దొరకల. ఆ విషయం వాడి చెప్తాం దగ్గరికి వెళ్ళే లోపు నా తలకాయని కోడి మెడించినట్టు ఇచ్చి కాళ్ళ కింద పెట్టుకో టక 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 అని కొట్టాడ్రా. మీరు చాలా అందంగా ఉన్నారండి. అందరూ నమ్మేది చెప్పండి. నేను చాలా అందంగా ఉంటానండి. ఆవిడ అడిగింది అందరూ నమ్మేది, అందరూ ఉమ్మేది కాదు. రాలిపోతా, నీకు అవసరమా? అయినా నన్ను ఊళ్ళో జనాలు చూసి ఏమంటారు తెలుసా? ఏ లయన్, ఏ లయన్ అంటారు తెలుసా? అది ఏ లయన్ కాదు, ఏలియన్ అని ఉంటారు. నీకు అలా అనిపించి వచ్చి ఉంటది. మా అమ్మ కుక్కని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమని చేసేసుకుంటాం. సూపర్, అదే మాట మీద ఉండండి. పదన మన ఇంటికి కానీ ఫారెన్ కుక్క ఉండాలి. దొబ్బిందే. ఇంటి లోకల్ కుక్కలు అయితే పెళ్లి చేసుకోరా? లోకల్ కుక్కలంటే సర్లేండి. ఒరే లోకల్ కుక్కలు ఓకే సక్సెస్, కానీ ఊర కుక్క ఉండకూడదు. మళ్ళీ దొబ్బింది. కాదు, ఊర కుక్కలు మాత్రం ఏం పాపం చేసేయండి, యాక్సెప్ట్ చేయొచ్చు కదా. సరే ఓకే అండి. సక్సెస్ పదేళ్ళు. కానీ గజ్జి కుక్క మాత్రం మళ్ళీ దొబ్బింది. మీరు స్కిట్ చేద్దాం అనుకుంటారు, నేను కుక్కలు చేసి పడి చెప్తాను. అది గజ్జి కుక్క. ఇవన్నీ కాదు కానీ మీ విజిటింగ్ కార్డు ఉంటే ఒకటి మీ అమ్మతో వచ్చి నేను మాట్లాడతా. పోదాం పరా. మా ఇంట్లో కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త. లలితక్క ఏంటి గాయత్రి వచ్చేసావా మళ్ళీ? రాననుకున్నావా రాలేననుకున్నావా? ఏంది ఎలక ముఖం దానా? నేను తెలుగు భాష లెక్కనే ఆడుంటా ఈడుంటా. ఎరకైందా? ఓ వచ్చావా అని అడుగుతుంది. వచ్చానుగా, నీకుంటది తర్వాత నా చేతిలో. ఎప్పుడైనా చీర కట్టుకొని తిరుగుతావా అని చూస్తా. ఎప్పుడు లుంగి కట్టుకునే తిరుగుతుంటది, అదేందో మరి. అదే పేరు మార్చుకొని కట్టుకుంటున్నావు, వేసుకుంటున్నావు. ఏందే నువ్వు ఇట్లా వచ్చినావు? ఇంట్లో ఫంక్షన్ చేస్తూ 10 మంది ఆడవాళ్ళకి భోజనాలు పెట్టుకుంటున్నాను. కాస్త నీ పట్టు చీరిస్తే. ఏమే నువ్వు అడిగితే పట్టు చీర కాదే, నా మొగుడినైనా ఇచ్చేస్తా. వద్దులే అక్క, ఇంట్లో ఉన్న మొగుడుతోనే వేగలేకపోతున్నాను. నువ్వేమో నీ మొగుడు తేగలేకపోతున్నాను అంటున్నావు, నా మొగుడేమో నా తేగలేకపోతున్నాను అంటున్నాడు. ఏం డిస్కషన్. ఇదిగానే. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అక్క నువ్వు కూడా మర్చిపోకుండా ఫంక్షన్ కి రావాలి. చీర ఇచ్చిన దాన్ని రాకుండా ఉంటానే.
చీర ఎవరిది? పక్కింటి లలిత కదండి. గాయత్రి అదేంటక్క చేతుల పీటతో వచ్చావు? చిన్న పని ఉంది దీంతో. అవునా? సరే రావే, కాస్త పూలను సహాయం చేదురా. బానే ఉన్నాయా పూలు? పీటేసేవేంటక్క? నువ్వు కట్టుకుంది సాదా సీదా సీరనే, పట్టు సీర 10,000 కింద కూర్చుంటే నలిగిపోదు. అంటే నువ్వు పీట తీసుకొచ్చింది ఎందుకా? మా ఇద్దరికి ఫోటో దింపు. మీ ఆవిడ మీద చేయి తిను ముందు. మా ఆవిడ మీద చెయ్యి అదే నుంచి మేడ మీద చేయకు నువ్వు. మరి ఇంకెవరి మీద వేయాలి? నా మీద వేసుకో, నా మీద వేసుకో. మహిదరు ఏంద్రా ఇది? ఎక్స్ట్రా జబర్దస్త్. ఎన్నో స్కిట్ మంది? ఫస్ట్ ది. పోటీ ఎలా ఉంది? చాలా గట్టిగా ఉంది. ఎంతైనా సరే మనం ఈ స్కిట్ కొట్టాలి, అర్థమైందా? సరేనా. నీ దగ్గర బిస్కెట్ ఉన్నంత వరకు ఏ ప్రాబ్లం లేదు. ఈ రోజు ఫ్యాక్టరీ తీసుకొచ్చా. ఈ స్కిట్ లో దయచేసి అపశకును మాత్రం జరగకూడదు. నేను స్కిట్ మొదలు పెడుతున్నాను. అదేటన్నా అపశకును ఉండకూడదంట. మళ్ళీ నువ్వే స్కిట్ స్టార్ట్ చేస్తా అంటున్నా. ఏం చేశాడు రేడు? బస్సులో వెళ్తుంటే ఒక ఆంటీ మీద చేసాడు సార్. బస్సులో వెళ్తున్నావు, సడన్ బ్రేక్ వేసాడు బస్సు. పడతాం ఆంటీ మీద, తప్ప అది? సార్ ఈడు ముందున్నాడు, అమ్మాయి వెనకుంది, ఈడు ముందు పడాలి కానీ వెనక్కి ఎందుకు పడతాడు సార్? ఏరా అంటే బస్సు బ్యాక్ బ్రేక్ వేసాడు సార్. 2 నెలల కింద టెరెస్ట్ పట్టుకున్నాం కదా, తీసుకొని రండి. నాకు ఎందుకు పట్టుకున్నాయి? నువ్వు హైదరాబాద్ ఎందుకు వచ్చావు? టూర్ కి వచ్చాయి. అది మీది పట్టుకున్నాయి, మొత్తం డిస్టర్బ్ అయినాయి. ఏంటి టూరు? నాకు ఒక్క అవకాశం ఉంది సార్, నేను అడితే నిజం చెప్పిస్తాను. నువ్వు వాడితో నిజం చెప్పిస్తాను వదిలేస్తారా? రా. ఈ బొగ్గ మీద ఏదో ఉంది, ఏంటిది? షాడో, నీడా. ఏం నేడు సార్? ఫ్లైట్ నీడా పడింది దీని మీద. మరి అక్కడ ఉండిపోయింది, ఫ్లైట్ వెళ్ళిపోయిందిగా. ఏదో పురుగు అని కొట్టిన నీడా ఉండిపోయింది, ఫ్లైట్ వెళ్ళిపోయింది. చెప్తావా చెప్పావు నువ్వు ఎదిగి? నాది పట్టుకుంటాయి, నాది తలుచుకుంటే నీది ఉంటాయి. పట్టుకో పట్టుకో. హెడ్ఏక్ వస్తుంది, ఇద్దరు సెల్ వేసే ముందు సెల్ వేసి టీ తాగిసొద్దాం. అంతా సెల్లో ఇద్దరు ఎలా పడతాయి?